హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక ప్రోటీన్ లడ్డు చూపిస్తున్నాను. అదే అటుకులు మరియు బెల్లంతో లడ్డు. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ తీసుకుని మీకు ఇష్టం వచ్చిన ఏమైనా తీసుకోవచ్చు. నేను బాదం మరియు కిస్మిస్ తీసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టి 1/2 స్పూన్ వరకు గీ వేసుకొని హీట్ అయిన తర్వాత చాప్ చేసుకున్న బాదం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్ అటుకులు తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి అటుకులు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యాక దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకున్నాను. అది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని అవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. మనం తింటున్నప్పుడు కొంచెం పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. తర్వాత అదే ప్యాన్లోకి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకున్నాను. తర్వాత ఒక 3 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత చిన్న స్పూన్తో నెయ్యి వేసుకొని అది కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకులు పొడి ఏదైతే ఉందో అది వేసుకుని బాగా కలపాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసుకుని అది కూడా ఒకసారి కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు, అంటే మనకి ఉండ చుడితే కొంచెం ఉండలా వచ్చే వరకు మనం దగ్గర పడనివ్వాలి మిశ్రమాన్ని. ఇలాగా మనం కొంచెం తీసుకుని ఉండలా చుట్టుకుంటే ఇలా ఉండలాగా అవ్వాలి. ఇలా అయ్యే వరకు మనం కొంచెం కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఉండల్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి లడ్డు రెడీ అయిపోతుంది. అటుకులు మరియు బెల్లంతో మంచి ప్రోటీన్ మరియు హెల్దీ లడ్డు రెడీ అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్ కింద. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి.